Hi friends, myself D. Kishore, lecturer in physics, Government Degree College for Women, Siddipet. Today we are going to discuss about damped and forced oscillations. These two topics belongs to BSc Physics first year. Okay. Now let us start about damped oscillations and forced oscillations. So first coming to damped oscillations. So here we have to know what are damped oscillations and what are the examples of damped oscillations and what is the differential equation of damped oscillator and its a solution in three different categories. Okay. So here first we have to know what are damped oscillations. When the motion of an oscillator reduces due to an external force, the oscillator and its motion are damped. These periodic motions of gradually decreasing amplitude are damped. Simple harmonic motion. An example of a damped simple harmonic motion is a simple pendulum. Okay. See, damped oscillations means generally చెప్పాలంటే ద మోషన్ ఆఫ్ అన్ ఆసిలేటర్ జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ మనకు సింపుల్ పెండులం తీసుకున్నాం. సింపుల్ పెండులంకు కొంత ఫోర్స్ అప్లై చేసినట్లయితే అది ఏం చేస్తుందంటే అది ఆసిలేషన్స్ చేయడం అనేది ప్రారంభిస్తుంది. ఈ ఆసిలేషన్స్ సో ఇప్పుడు మనం ఇక్కడ ఆసిలేటర్ అంటున్నాం అంటే ఏదైతే ఆసిలేషన్ చేస్తుందో దాన్ని యూ కెన్ కాల్ సింప్లీ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఆసిలేటర్. ఓకే. ఆ ఆసిలేటర్ అనేది ఏమవుతుంది, దాని యొక్క ఆసిలేషన్స్ అనేది గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అవుతూ ఉంటాయి. దట్ మీన్స్ రెడ్యూస్ అవుతూ ఉంటాయి డ్యూ టు అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? సో ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే డ్యూ టు ఎయిర్ రెసిస్టెన్స్, గాలి నిరోధం వల్ల వచ్చినటువంటి కొన్ని ఫ్రిక్షనల్ ఫోర్సెస్. అంటే ఫ్రిక్షనల్ ఫోర్సెస్ ఎరైజెస్ డ్యూ టు ఎయిర్ రెసిస్టెన్స్. ఓకే. గాలి నిరోధం వల్ల ఉద్భవించినటువంటి ఘర్షణ బలాల వల్ల ఏమవుతుందంటే దాని యొక్క ఆసిలేషన్స్ అనేటివి మనం తీసుకున్నటువంటి ఆసిలేటర్ యొక్క ఆసిలేషన్స్ అనేటివి గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అవుతూ రెడ్యూస్ అవుతూ లాటర్ సమ్ టైమ్ ఏమవుతుందంటే ద ఆసిలేషన్ విల్ బి జీరో. సో దీస్ టైప్ ఆఫ్ ఆసిలేషన్స్ అంటే ద ఆసిలేషన్ విచ్ విల్ రెడ్యూస్ విత్ టైం అంటే కాలంతో పాటు తగ్గుతూ ఉన్న కంపన పరిమితిని కలిగిన కంపనాలను డాంప్డ్ ఆసిలేషన్స్, దాన్ని అవరుద్ధ కంపనాలు అని కూడా అంటారు తెలుగులో. ఓకే. సో ఇది మనకు డాంప్డ్ ఆసిలేషన్స్. అండ్ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు చూసినట్లయితే మనకు ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ ఏమైనా అంటారా అంటే మీరు చూసినట్లయితే ఎగ్జాంపుల్ అనేది మనకు ఎగ్జాంపుల్ వచ్చేసి సింపుల్ పెండ్లం మీద మనకు సింపుల్ అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ డాంప్డ్ ఆసిలేషన్స్. Okay, in the damped simple harmonic motion, the energy of the oscillator dissipates continuously. Dissipates means decreases, తగ్గుతూ ఉంటుంది క్రమంగా. బట్ ఫర్ ఎ స్మాల్ డాంపింగ్ ద ఆసిలేషన్స్ రిమైన్ అప్రాక్సిమేట్లీ పీరియాడిక్. ద ఫోర్సెస్ విచ్ డిసిపేట్ ద ఎనర్జీ ఆర్ జెంట్లీ ఫ్రిక్షనల్ ఫోర్సెస్. సో మరి వేటి వల్ల దీని యొక్క ఆసిలేషన్స్ డిక్రీజ్ అవుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ ఫ్రిక్షనల్ ఫోర్సెస్. సో అది ఎక్కడి నుంచి వస్తున్నది? ఎయిర్ రెసిస్టెన్స్ వల్ల వచ్చేటువంటి ఫ్రిక్షనస్ ఫోర్సెస్ వల్ల మనకు దాని యొక్క ఆసిలేషన్స్ అనేటువంటి గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ ఉంటాయి. సో అలా గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయ్యేటువంటి ఆసిలేషన్స్ ఏమంటున్నాం? డాంప్డ్ ఆసిలేషన్స్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ సీ హియర్ డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇక్కడ మనకు డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ అంటే ఏ పార్టికల్ విచ్ ఎగ్జిక్యూట్స్ ఆర్ విచ్ ఫాలోస్ డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేషన్స్. అంటే ఏ కణం లేదా ఏ వస్తువైనా సరే ఈ అవరుద్ధ కంపనాలను డాంప్డ్ ఆసిలేషన్స్ కలిగి ఉంటుందో ఆ కణం లేదా ఆ వస్తువుని డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ అంటారు. అవరుద్ధ హరాత్మక డోలిని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు తీసుకున్నట్టుగా మన సింపుల్ పెండ్లం అనేది కూడా మనకు డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్గా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ కమింగ్ టు హియర్, నెక్స్ట్ మనకు ఇంతకుముందు వాట్ ఆర్ డాంప్డ్ ఆసిలేషన్స్ అంటే చూసాము.
నెక్స్ట్ ఈ డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏందో చూద్దాం ఇక. సీ హియర్, రియల్ ఆసిలేటర్స్ ఆర్ ఆల్వేస్ డాంప్డ్. జనరల్గా ఏ ఆసిలేషన్స్ అనేటివి అయినా కూడా డాంప్డ్ అవుతూనే ఉంటాయంటే, డాంప్డ్ మీన్స్ డిక్రీజ్ కావడం అన్నట్టు. ద డాంప్డ్ ఆసిలేటర్ షోన్ ఇన్ ద ఫిగర్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒకటి చూపించడం జరిగింది చూడండి. ద డాంప్డ్ ఆసిలేటర్ షోన్ ఇన్ ద ఫిగర్ కన్సిస్ట్ ఆఫ్ ఏ మాస్ ఎం. ఓకే, మాస్ ఎం ఉన్నది అండ్ ఏ స్ప్రింగ్, ఇట్ హ్యాజ్ ఏ స్ప్రింగ్ అండ్ ద స్ప్రింగ్ కాన్స్టాంట్ విల్ బి కే అండ్ ఏ వ్యాన్ సబ్మెర్జ్డ్ ఇన్ ఏ లిక్విడ్. సో ఇది ఒక, దీని యొక్క ఎండ్ అనేది ఒక ఎందులో తీసుకున్నామంటే మనకు ఒక లిక్విడ్ లోపల తీసుకోవడం జరిగింది. ద లిక్విడ్ ఎగ్జర్ట్స్ ఏ డాంపింగ్ ఫోర్స్ విచ్ ఇన్ మెనీ కేసెస్ ఈజ్ ప్రపోర్షనల్ ఫర్ ద వెలాసిటీ. ఓకే, ఇక్కడ మనకు తెలవాల్సింది ఏంటిది అంటే, మనకు జనరల్గా ప్రతి పార్టికల్ అంటే సపోజు మనం తీసుకున్నటువంటి ఇక్కడ మన ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక రిజిడ్ సపోర్ట్ ఉంది. ఆ రిజిడ్ సపోర్ట్కి ఒక స్ప్రింగ్ను మనం వేలాడదీయడం జరిగింది, దానికి ఇంకొక మాస్ ఎమ్ను వేలాడదీయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఈ మాస్కు ఎంకు ఒక కొండి లాంటి దాన్ని ఏం చేస్తున్నామంటే ఉండడం జరిగింది. ఇది దాన్ని వేన్ అంటున్నాం మనం, విఏఎన్ఈ వేన్. సో ఈ మొత్తం ఈ వేన్ అంతా ఎందులో తీసుకున్నామంటే మనం ఒక లిక్విడ్లో తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనకు ఆసిలేషన్స్ ఏమవుతున్నాయి అంటే, సపోజ్ మనం కొంత ఫోర్స్ తోటి కిందికి ఈ విధంగా కొంత ఫోర్స్ అప్లై చేసి మనం ఈ విధంగా కిందికి లాగి వెళ్ళినట్లయితే ఫోర్స్ కింది డైరెక్షన్లో, అప్పుడు ఏంటంటే మనకు ఈ విధంగా మనకు బ్యాక్ అండ్ ఫోర్త్ అంటే మనకు ఆసిలేషన్స్ అనేది చేస్తుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇవి చేసేటువంటి ఆసిలేషన్ మనం డాంప్డ్ ఆసిలేషన్స్ అని పిలవడం జరుగుతుంది. ఎందుకోసం అంటే డ్యూ టు రెసిస్టెన్స్, ఇక్కడ మనకు ఈ లిక్విడ్ రెసిస్టెన్స్ కానీ ఇక్కడ ఏ రెసిస్టెన్స్ వల్ల ఏం జరుగుతుందంటే దాని యొక్క ఆసిలేషన్స్ అనేటువంటివి రెడ్యూస్ అవుతూ ఉంటాయి గ్రాడ్యువల్లీ. సో కాబట్టి మనం దాన్ని డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్గా తీసుకోవచ్చు దీని ఎగ్జాంపుల్గా. నెక్స్ట్ జనరల్గా ఫస్ట్ థింగ్ కావాల్సిందంటే, ఈ డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ పైన 2 ఫోర్సెస్ అనేది పనిచేస్తాయి. ఫస్ట్ ఏంటంటే నేను రాస్తున్నానండి ఎఫ్ ప్రపోర్షనల్ టు -x అని రాసినాను. ఫస్ట్ ఫోర్స్ ఏంటిది అంటే దాన్ని మనము ఎఫ్ ఈక్వల్ -kx కూడా రాసుకోవచ్చు. సో ఫస్ట్ ఫోర్స్ ఏంటిదంటే ఇది ఫ్రిక్షనల్ ఫోర్స్. ఫస్ట్ ఫోర్స్ వచ్చేసి టూ ఫోర్సెస్ పనిచేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఫ్రిక్షనల్, మనం రిస్టోరింగ్ ఫోర్సెస్ అనేది ఫస్ట్ ఫోర్సెస్కి తీసుకుంటాం. మనకు తెలుసు అకార్డింగ్ టు సింపుల్ హార్మోనిక్ మోషన్ ద రిస్టోరింగ్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పార్టికల్ అండ్ opposite direction, that is symbol minus indicates. So next F is equal to we can write -kx. Okay, దీని ఈక్వేషన్ మనం అనుకుంటున్నాను. సో ఇది ఫస్ట్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేషన్స్, నాట్ ఓన్లీ రిస్టోరింగ్ ఫోర్సెస్, ఇట్ సఫర్స్, దట్ ఆసిలేటర్ సఫర్స్ అండ్ అడిషనల్ ఫోర్స్ ఆల్సో. ఓకే, సో అది ఏంటిది అంటే మనకు, సో అదే మనకి రాసినటువంటి ఈ ఫోర్సెస్ అనేది ఎఫ్ అనేది ఏం రాస్తున్నా అంటే దట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది వెలాసిటీ. వెలాసిటీ అంటే రాసుకోవచ్చు వీ కెన్ రైట్ dx/dt ఆర్ సింప్లీ వీ కెన్ రైట్ v ఆల్సో. సో నెక్స్ట్ ఏమంటున్నామంటే ఇక్కడ మనకు ఫ్రిక్షనల్ ఫోర్సెస్ అంటున్నాం. ఫస్ట్ వచ్చేసి రిస్టోరింగ్ ఫోర్సెస్, సెకండ్ వచ్చేసి ఫ్రిక్షనల్ ఫోర్సెస్, దట్ ఈస్ ఎఫ్. అగైన్ ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది వెలాసిటీ ఆఫ్ ది ఆసిలేటర్. సో అది రాస్తున్నాను. అండ్ ఎఫ్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ మైనస్ ఆల్సో ఐఎమ్ రైటింగ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ప్రపోర్షనల్ కాన్స్టెంట్ ప్రపోర్షనల్ డిస్టేషన్ వీ హ్యావ్ టు రైట్ వన్ కాన్స్టెంట్ దట్ ఈస్ -b dx/dt. సో దాన్ని మనం ఇక్కడ చూడండి. సో అదే మనకి ఇక్కడ చూపించడం జరిగింది. సో ఇక్కడ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు -b dx/dt. బి అనేది ఏంటిది అంటే వీ హ్యావ్ టు నో దట్ ఈస్ డాంపింగ్ కాన్స్టెంట్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం రాసుకున్నాం, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు -kx రాసినాం కదా. అండ్ సెకండ్ వచ్చేసి ఇది ఎఫ్ అని అనుకోండి, ఇది F2 -b dx/dt. సో టోటల్ ఫోర్స్ వచ్చేసి ఏం రాసుకోవచ్చు, -kx -b dx/dt. అంతే టోటల్ ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు. ఓకే, సో మనకు దీని ఈక్వేషన్ 1 పక్కకు పెట్టుకున్నట్లయితే మళ్ళీ వీ నో దట్ ఫ్రమ్ న్యూటన్ సెకండ్ లా ఎఫ్ ఈక్వల్ టు ma. సో ఇప్పుడు ఈ రెండింటి మన కంపారిజన్లో అయితే మనకు ఇక్కడ ఈక్వేషన్ అనేది నేను డైరెక్ట్గా చూపించడం జరిగింది. ma ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు ఇది డైరెక్ట్గా చూపించినటువంటి ఈక్వేషన్. దిస్ ఈజ్ ద ఈక్వేషన్.
సో MA ఈజ్ ఈక్వల్ టు మైనస్ KX మైనస్ B ఇంటూ dx/dt. ఐ హోప్ అండర్స్టూడ్. MA అనేది దేనికంటే మన ఫ్రమ్ న్యూటన్ సెకండ్లా మనకు F ఈక్వల్ టు MA రాయొచ్చు. అండ్ ఇంతకుముందు 2 ఈక్వేషన్స్ నుంచి F ఈక్వల్ టు ఏమొచ్చిందంటే మైనస్ KX మైనస్ B ఇంటూ dx/dt రావడం జరిగింది. ఈ రెండింటిని ఈక్వల్ చేసినట్లయితే విల్ గెట్ దిస్ ఈక్వేషన్. సో ఆఫ్టర్ రీఅరేంజ్మెంట్ వీ హ్యావ్, సో దాన్ని మళ్ళీ ఏం చేస్తున్నానంటే నేను, సో మనం ఏ అంటే తెలుసు, ఇక్కడ యాక్సలరేషన్ అంటే యాక్సలరేషన్ ఏం రాసుకోవచ్చు అంటే వీ నో దట్ d²x/dt². సో అది రాసిన జరిగింది. ఓకే, సి హియర్. సో దట్ ఈస్ m ఇంటూ d²x/dt² ప్లస్ ఈ మైనస్ bx ఇటు వచ్చినట్లయితే ప్లస్ dx/dt అవుతుంది, మైనస్ kx ఇటు వచ్చినట్లయితే ప్లస్ kx = 0 అనేది రావడం జరుగుతుంది. సో అండ్ ఇందు లోపల మనం తీసుకున్నటువంటి ఈ ఈక్వేషన్ లోపల మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తున్నట్టే, సపోజ్ ఇక్కడ మనకు బోత్ సైడ్స్ డివైడింగ్ విత్ ఎమ్ తోటి డివైడ్ చేసినట్లయితే అయితే ఇక్కడ ఏమవుతుంది, m క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ b/m వస్తుంది, ఇక్కడ కూడా మనకు k/m వస్తుంది. నెక్స్ట్ ఈ b/m ఈజ్ ఈక్వల్ టు నేను గామా అనుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టెంట్. నెక్స్ట్ k/m ఈజ్ ఈక్వల్ ω0² అనుకున్నట్లయితే వీ విల్ గెట్ టు ఫైనల్ ఈక్వేషన్. దిస్ ఇస్ దట్ ఈస్ d²x/dt² ప్లస్ గామా dx/dt plus ω0² x = 0. This equation is the main equation. This equation represents the differential equation of damped harmonic oscillator. Okay, I think it's a very simple derivation. జనరల్గా ఏమంటున్నామంటే ఈ డాంప్డ్ ఆసిలేటర్ పైన 2 ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. సో వన్ వచ్చేసి రిస్టోరింగ్ ఫోర్సెస్, అది ప్రతి బాల్లో ఉండేటువంటిది. సో అడిషనల్గా ఏమంటున్నాయి ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్సెస్. సో ఈ రెండింటి నుంచి మనకు ఈక్వేషన్ వస్తుంది. అండ్ దీన్ని మనం ఏం చేస్తున్నాం, న్యూటన్ సెకండ్ లాకు ఈక్వేషన్ అయితే ఇది, అండ్ దీన్ని సింప్లిఫై ఈ విధంగా చేస్తే మనకు విల్ గెట్ దీని నుంచి ఇది, అండ్ ఇందులోపల మనకు తెలియాల్సినవి కూడా ఇవి. ఓకే, అండ్ నెక్స్ట్ ద సొల్యూషన్, దీనికి సంబంధించిన సొల్యూషన్ మనం ఏమనుకుంటుంటే x = ఇది అన్నట్టు a × e⁻βt × cos ωt ఈజ్ ద సొల్యూషన్ ఫర్ డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, సో దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్ the differential equation of damped harmonic oscillator. See, damped harmonic oscillator. So solution, the above solution can be regarded as a cosine function with a time dependent amplitude. That is a of t is equal to a × e⁻βt. So here time t is equal to tau, after which the amplitude decreases, e⁻1/2 times is called the average lifetime of oscillations or the time of relaxation. Okay, and we can write this a of t by a of, see this, and దీన్ని సొల్యూషన్ మనకు ఈక్వేషన్ సొల్యూషన్ చేస్తే మనకు ఇక్కడ టౌ ఈజ్ ఈక్వల్ 1/2 బీటా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ద యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా ఆఫ్ ద డాంప్డ్ ఆసిలేటర్ ఈజ్ లెస్ దాన్ దట్ ఆఫ్ అన్డాంప్డ్ ఆసిలేటర్ ω0. ఫర్ ద స్మాల్ డాంపింగ్, దట్ ఈస్ ఫర్ ω0 is very greater than beta, and the above solution can be approximately is equal to x is equal to a × e⁻βt into cos of ω0t. So I will explain this what is about this graph. So ఇక్కడ మనకు డాంప్డ్ ఆసిలేటర్ యొక్క ఆంప్లిట్యూడ్ అండ్ విత్ టైమ్ మనకు తెలుసు, విత్ టైమ్ తోటి ఆంప్లిట్యూడ్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అదే దిస్ గ్రాఫ్ ఇండికేట్స్ దట్ ఓన్లీ. సో ఈ విధంగా గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ విల్ బీ ఇన్ రెస్ట్ మోషన్. ఓకే, అది మళ్ళీ రెస్ట్కి రావడం జరుగుతుంది. అండ్ సో ఈ విధంగా మనకి ఈ డిక్రీజ్ ఈ ఆంప్లిట్యూడ్ మనం ఏం రాస్తున్నామంటే a × e⁻βt అనేది ఆంప్లిట్యూడ్ తోటి డిక్రీజ్ కావడం జరుగుతుంది. ద ఆంప్లిట్యూడ్ ఫర్ ద డాంప్డ్ ఆసిలేటర్ డిక్రీజెస్ ఎక్స్పోనెన్షియల్లీ విత్ టైమ్. సో దిస్ గ్రాఫ్ ఇండికేట్స్ మీన్స్ ద ఆంప్లిట్యూడ్ ఫర్ ద డాంప్డ్ ఆసిలేటర్ డిక్రీజెస్ ఎక్స్పోనెన్షియల్లీ విత్ టైమ్. Next, see, we know that this is the differential equation of a damped oscillator. This is the equation of damped harmonic oscillator. The relationship k/m is equal to ω0² is familiar from our discussion of the simple harmonic oscillator. Now we designate this angular frequency ω0 and describe it is the natural frequency of oscillation. దట్ ఈస్ ద ఆసిలేషన్ ఫ్రీక్వెన్సీ ఇఫ్ దేర్ వర్ నో డాంపింగ్. ఒకవేళ డాంపింగ్ అనేది లేనట్లయితే అలాంటి ఆసిలేషన్స్, ఒక వస్తువు పైన కొంత ఫోర్స్ అప్లేషను, సో దాని యొక్క ఆంప్లిట్యూడ్ అనేది ఇన్ఫినిట్ టైం వరకు అలాగే కాన్స్టాంట్ ఉంటే ఆ వస్తువు చేసేటువంటి వస్తువుకు ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని న్యాచురల్ ఫ్రీక్వెన్సీగా తీసుకుంటాం. దట్ ఈస్ ద ఆసిలేషన్ ఫ్రీక్వెన్సీ ఇఫ్ దేర్ వర్ నో డాంపింగ్.
ఒకవేళ డాంపింగ్ అనేది లేనట్లయితే. ఓకే. జనరల్లీ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్, ఎందుకంటే ప్రతి వస్తువు లోపల అంతర్గతంగా రిస్టోరింగ్ ఫోర్సెస్ ఉంటాయి. అడిషనల్గా ఫోర్సెస్ అనేది కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ రిస్టోరింగ్ ఫోర్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. సో దిస్ అలౌస్ ద పాసిబిలిటీ దట్ ద డాంపింగ్ డస్ చేంజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్. ఇన్ ద present example, the damping force is linearly proportional to velocity. This linear dependence is very convenient as it has led to an equation that we can readily solve. A damping force proportional to, say, nu square would be much more difficult to handle. Fortunately, this linear dependence is a good approximation for many other oscillating systems when the velocity is small. And the above equation has a different solution depending on the degree of damping involved corresponding to the cases. సో ఇప్పుడు మనకు ఇక్కడ మళ్ళీ డాంపింగ్ను మళ్ళీ త్రీ కేసుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి లైట్ డాంపింగ్ అని, నెక్స్ట్ హెవీ ఆర్ ఓవర్ డాంపింగ్ అని, నెక్స్ట్ క్రిటికల్ డాంపింగ్ అని చెప్పేసి 3 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. లైట్ డాంపింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కేస్ ఫర్ అస్ బికాస్ ఇట్ ఇన్వాల్వ్స్ ఆసిలేటరీ మోషన్ వేర్ యాజ్ ద అదర్ 2 కేసెస్ డు నాట్. అండ్ సి 1 by 1 చూద్దాం. ఒకటి మనం ఇంతకుముందు ఏం చేస్తున్నాం, డాంపింగ్ 3 టైప్స్ డివైడ్ చేసినట్లయితే ఫస్ట్ వచ్చి లైట్ డాంపింగ్. సో లైట్ డాంపింగ్ ఎప్పుడు తీసుకుంటామంటే, సపోజ్ ద ఆసిలేటర్ ఆసిలేట్స్ ఇన్ ఎయిర్. సో ఎయిర్లో తీసుకున్నట్లయితే అప్పుడు ఏం జరుగుతుంది, ఎయిర్లో రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది. ఎయిర్ రెసిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి డాంపింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే. ఈ ఈక్వేషన్ లోపల దిస్ కండిషన్ కరస్పాండ్స్ టు ద మాస్ ఇన్ ఫిగర్ being immersed in a fluid of low viscosity like thin oil or even just air. In our previous qualitative discussion of a lightly damped oscillator, we suggested an expression for the displacement that had the form x is equal to a naught into e power minus bt cos omega t. We adopt a similar functional form here. Then dx by dt is equal to, we can write this term, and d square x by d is equal to the 10. And substituting these equations into above equation and collecting terms in sin omega t and cos omega t, we will get this equation. And this can only be true for all times if the sin omega t and cos omega t terms are both equal to 0. అప్పుడు మనకు ఈ కండిషన్ అవుతుంది. అండ్ బీటా స్క్వేర్ గామా ఐ 2 సబ్స్టిట్యూషన్ అయితే మళ్ళీ అగైన్ విల్ గెట్ this term and again this. So here, so our solution for the equation of the lightly damped oscillator అనేది దేనికి సమానం అంటే, సొల్యూషన్ వచ్చేసి x is equal to a naught into e power minus bt into cos omega t. So you can write x is equal to e naught into e power minus beta అంటే మనకు గామా by 2 కాబట్టి మైనస్ బీటా బదులు గామా 2 రాసిన మైనస్ గామా t by 2 cos omega t. So this is the solution for light damping. Sir, where omega is equal to omega naught square minus y gamma square by 4 whole power 1 by 2 in the equation represents oscillator motion. If omega is real, then gamma square by 4 is less than omega square is the condition for light damping. Equation 2 shows that the angular frequency of oscillation omega is approximately equal to the undamped value omega naught, where gamma square by 4 is very, very less than omega naught square. To obtain the general solution, we need to include the angle pi also. So we can write the above equation also, x is equal to a naught into e power minus gamma t by 2 cos omega t plus pi కూడా యాడ్ చేస్తాం. So the parameters gamma and omega are determined slowly by the properties of the oscillator, while the constants a naught and pi are determined by the initial conditions. For convenience in our following discussion, we will take pi is equal to 0. If we let gamma is equal to 0, we obtain as expected our previous results for the simple harmonic oscillator. Okay. So these are the graph. This graph will explain or shows the how the oscillations will decrease with the time. Okay. So this is amplitude or displacement on y axis and time t on x axis. So here just now we are discussed here 3 types of dampings. Suppose damping is very low, then we can write oscillatory behavior గా ఉంటుంది. ఓకే, దాన్ని లో డాంపింగ్ అది కూడా తీసుకోవచ్చు. అండ్ సపోజ్ ఈజ్ ఈక్వల్ టుగా ఉంటే డాంపింగ్ కాన్స్టెంట్ అనేది
గామా స్క్వేర్ బై 4 అలా తక్కువగా ఉంటే క్రిటికల్ డాంపింగ్, చాలా ఎక్కువగా ఉంటే ఓవర్ డాంపింగ్ అని చెప్పేసి మనకు 3 డిఫరెంట్ కేసెస్ చెప్పుకోవడం జరిగింది. అండ్ సో హియర్ ద మెయిన్ గ్రాఫ్ సి హియర్, సపోజ్ లైట్ డాంపింగ్ ఉన్నట్లయితే లైట్ డాంపింగ్ ఉంటే చూడండి, దిస్ ఈజ్ ద లైట్ డాంపింగ్. సో వెన్ లైట్ డాంపింగ్ అంటే సపోజ్ మనం ఆసిలేటర్ను మనం ఎయిర్ లాంటి ప్లేస్లో తీసుకున్నప్పుడు మనకు లైట్ డాంపింగ్ అనేది చూడడం జరుగుతుంది. సో అప్పుడు మనకు లైట్ డాంపింగ్ ఉన్నప్పుడు ఆసిలేషన్స్ అనేది మనకు ఈ విధంగా గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నట్టు. నెక్స్ట్ హెవీ డాంపింగ్ అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే ఒక ఆయిల్ లాంటి దానిలో మనకు ఆసిలేటర్ తీసుకున్నట్లయితే అప్పుడు ఆసిలేషన్స్ ఎలా ఉంటుందంటే ఎటువంటి ఆసిలేషన్ చేయకుండా హెవీ డాంపింగ్లు చూడండి. సో ఈ విధంగా ఒకటేసారి గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఒకటేసారి వితౌట్ పర్ఫార్మింగ్ ఎనీ ఆసిలేషన్ ఇట్ విల్ బీ కమ్స్ టు ది జీరో ఆసిలేషన్. అండ్ క్రిటికల్ డాంపింగ్ ఆల్సో చూసినట్లయితే క్రిటికల్ డాంపింగ్లో కూడా మనకు ఎటువంటి ఆసిలేషన్స్ అనేది కనబడవు. సో ద మోషన్ ఆఫ్ ద ఫిగర్ షోస్ the motion of a damped oscillator for the case of light damping, heavy damping and critical damping. See here, this figure shows clearly about the damping forces. సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టుగా 3 టైప్స్గా తీసుకున్నది. ఒకటి ఓవర్ డాంపింగ్, క్రిటికల్ డాంపింగ్, లో డాంపింగ్ ఏ విధంగా అనుకున్నామో చూసినట్లయితే చూడండి. ఫస్ట్ కేసులో మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫస్ట్ కేసు ఇది ఏంటిది అంటే సపోజ్ ద ఆసిలేటర్ ఆసిలేట్స్ ఇన్ ఎయిర్ రెసిస్టెన్స్. ఇక్కడ చూడండి, ఎయిర్ రెసిస్టెన్స్లో అంటే ఎయిర్లో ఆసిలేషన్ చేసినట్లయితే దాని యొక్క ఆసిలేషన్కి సంబంధించినటువంటి గ్రాఫ్ కూడా మనకి కింద చూపించడం జరిగింది. అంటే దాని యొక్క ఆసిలేషన్స్ అనేటువంటి గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నట్టు ఎయిర్ రెసిస్టెన్స్ వల్ల. అండ్ కమింగ్ టు ది సెకండ్ కేసులో చూడండి, ఇక్కడ మనకు ఒక ఆసిలేటర్ను ఏం చేస్తున్నామంటే థిక్ ఆయిల్ లోపల ఉన్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటే దీన్ని మనం ఓవర్ డాంపింగ్ అంటాం. ఓవర్ అంటే ఇక్కడ ఆయిల్లో ఏమవుతుందంటే డాంపింగ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వితౌట్ పర్ఫార్మింగ్ ఎనీ ఆసిలేషన్ అనేది చూడండి ఇక్కడ చూడండి మనకు సింపుల్గా ఒకటే లైన్లో చూపించడం జరిగింది. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎలాంటి ఆసిలేషన్స్ పర్ఫామ్ చేయకుండా అది గ్రాడ్యువల్గా జీరోకి వచ్చేస్తుంది ఆసిలేషన్స్ అనేటువంటి. అండ్ థర్డ్ చూడండి, ఇది థర్డ్ కేసులో క్రిటికల్ డాంపింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఆసిలేటర్ను వాటర్లో తీసుకున్నప్పుడు అయితే మరి కంపేర్ టు ఎయిర్ వాటర్ ఆయిల్లో పోలిస్తే కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి విత్ పర్ఫార్మింగ్ ఓన్లీ వన్ ఆసిలేషన్ ఇట్ కమ్స్ టు ది రెస్ట్ పొజిషన్. సో ఈ విధంగా మనకు ఈ డాంపింగ్ను మనము 3 టైప్స్గా ఇక్కడ మనకు క్లియర్గా మంచి ఎగ్జాంపుల్ ద్వారా వివరించడం జరిగింది. ఫస్ట్ వన్ ఎయిర్ అని, ఆయిల్ అండ్ వాటర్ లోపల. ఓకే, దీస్ ఆర్ అబౌట్ ది damped oscillations, దానికి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ సొల్యూషన్ అండ్ 3 కేసెస్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఫోర్స్డ్ ఆసిలేషన్స్, ఫస్ట్ వీ హ్యావ్ టు నో న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంది కూడా తెలియాలి మనకు. ద ఫ్రీక్వెన్సీ విత్ విచ్ ఏ సిస్టమ్ ఆసిలేట్స్ ఇఫ్ ఇట్ ఈస్ స్టార్టెడ్ అండ్ అలౌడ్ టు మూవ్ ఫ్రీలీ ఈజ్ కాల్డ్ నేచురల్ ఫ్రీక్వెన్సీ. అంటే సపోజ్ మనకు ఇది మనకు తెలుసు కదా, దీన్ని ట్యూనింగ్ ఫర్క్, దీన్ని వైబ్రేట్ చేసి పక్క పెట్టినట్లయితే అది చేసేటువంటి ఆసిలేషన్స్ ఏమనుకోవచ్చు అంటే న్యాచురల్ ఫ్రీక్వెన్సీతో చేస్తుంది అది. అంటే ద ఫ్రీక్వెన్సీ విత్ విచ్ ఏ సిస్టమ్ ఆసిలేట్స్ ఇఫ్ ఇట్ ఈస్ స్టార్టెడ్ అండ్ అలౌడ్ టు మూవ్ ఫ్రీలీ, సింపుల్ హార్మోనిక్ మోషన్ అకర్స్ ఎట్ ద న్యాచురల్ ఫ్రీక్వెన్సీ. జనరల్గా మనం ఫస్ట్ డిస్కస్ చేసిన సింపుల్ హార్మోనిక్ మోషన్ కూడా అది న్యాచురల్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటారు. And often extra energy is imparted into the system, each oscillation by another external periodic force. This is a child pushing a swing to keep it going. Okay, and such a system is said to be a forced harmonic oscillator. అంటే సో నేను మళ్ళీ క్లియర్గా చెప్తాను ఫోర్స్డ్ గురించి. ఓకే, నౌ లెట్ us start the discussion about forced oscillations. See, forced oscillation means when a body oscillates by being influenced by an external periodic force, it is called forced oscillation. Here the amplitude of oscillation experiences damping but remains constant due to the external energy supplied to the system. ఓకే, ఇక్కడ ఫోర్స్డ్ ఆసిలేషన్ వేటిని ఏమంటామంటే వెన్ ఏ బాడీ ఆసిలేట్స్ బై బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అన్ ఎక్స్టర్నల్ పీరియడిక్ ఫోర్స్. అంటే వస్తువు అనేది అంటే మనం తీసుకున్నటువంటి ఆసిలేటర్ అనేది తన ఓన్ ఫ్రీక్వెన్సీతో కాకుండా బయట వేరొక దాని ఫ్రీక్వెన్సీ వల్ల, వేరొక ఎక్స్టర్నల్ పీరియడిక్ ఫోర్స్ వల్ల ఒకవేళ అది ఆసిలేషన్ చేసినట్లయితే సో దానిని మనం ఆ వస్తువు చేసే ఆసిలేషన్ మనం ఫోర్స్డ్ ఆసిలేషన్గా తీసుకుంటారు. దట్ ఈస్ బలాత్కృత కంపనాలు. సో మళ్ళీ క్లియర్గా చెప్పినట్లయితే వస్తువు తన సహజ పౌనపుణ్యంతో కాకుండా వేరొక బాహ్యబల ప్రమేయం వల్ల, దట్ ఈస్ ఎక్స్టర్నల్ పీరియడిక్ ఫోర్స్ వల్ల సో ఆ వస్తువు కంపనాలు చేస్తూ ఉంటే ఆ వస్తువు చేసే కంపనాలను మనం ఫోర్స్డ్ ఆసిలేషన్గా తీసుకుంటారు.
హియర్ ద ఆంప్లిట్యూడ్ ఆఫ్ ఆసిలేషన్ ఎక్స్పీరియన్సెస్, ఇక్కడ కూడా డాంపింగ్ ఉంటుంది, ఎక్కడైనా సరే డాంపింగ్ అనేది కామన్గా ఉంటుంది. రిమైన్స్ కాన్స్టెంట్ డ్యూ టు ద ఎక్స్టర్నల్ ఎనర్జీ సప్లై టు ద సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ యూ పుష్ సమ్ వన్ ఆన్ ఎ స్వింగ్, you have to keep periodically pushing them so that the swing doesn't reduce. Okay, this is the example. Next, see here forced harmonic motion. The equation for forced harmonic motion, and here first we have to know forced harmonic oscillator also. అంటే ఏ వస్తువు అయితే ఫోర్స్డ్ ఆసిలేషన్ చేస్తుందో దాన్ని మనం ఫోర్స్డ్ హార్మోనిక్ ఆసిలేటర్ ఆర్ ఫోర్స్డ్ ఆసిలేటర్గా పిలవడం జరుగుతుంది. అండ్ కమింగ్ హియర్ ద ఈక్వేషన్ ఫర్ ఫోర్స్డ్ హార్మోనిక్ మోషన్ విత్ వుడ్ బి, సో దీనికి డైరెక్ట్గా ఈక్వేషన్ చూపిస్తున్నాం మేము ఇక్కడ. x = x0 into e power minus gamma t cos of omega naught t plus f by m omega square cos of omega t. Here the first part of the equation is the normal simple harmonic motion equation with natural frequency omega naught and amplitude x0. The second part of the equation is due to the forcing, that is the driving force of magnitude f and driving force frequency omega. జనరల్గా మనకు ఇక్కడ గమనించాల్సింది ఏంటిది అంటే, సపోజ్ సింపుల్ హార్మోనిక్ మోషన్లో కేవలం ఒకటే ఒక ఫోర్స్ మాత్రమే పనిచేస్తుంది వస్తువు పైన. అదేంటిదంటే మన ఇంటర్నల్ ఫోర్సెస్, దట్ ఈజ్ రెస్టోరింగ్ ఫోర్సెస్ అని పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ డాంప్డ్ హార్మోనిక్ మోషన్, ఆ డాంప్డ్ హార్మోనిక్ మోషన్లో డిహెచ్ఎంలో మనం 2 types ఆఫ్ మోషన్ పనిచేస్తామని చెప్పడం జరిగింది. 2 ఏంటిది సార్ అంటే, ఫస్ట్ది రిస్టోరింగ్ ఫోర్సెస్ అండ్ నెక్స్ట్ ఫ్రిక్షనల్ ఫోర్సెస్, 2 ఫోర్సెస్ అనేది పనిచేస్తుంది ఆసిలేటర్ పైన. నెక్స్ట్ కమింగ్ టు ది ఫోర్స్డ్ హార్మోనిక్ మోషన్ పైన మనకు 3 ఫోర్సెస్ అని పనిచేస్తాయి ఆ ఆసిలేటర్ పైన. ఫస్ట్ది వచ్చేసి రిస్టోరింగ్ ఫోర్సెస్, నెక్స్ట్ది ఫ్రిక్షనల్ ఫోర్సెస్, రిస్టోరింగ్ ఫోర్సెస్, ఫ్రిక్షనల్ ఫోర్సెస్, అండ్ థర్డ్ వచ్చేసి ఎక్స్టర్నల్ పీరియాడిక్ ఫోర్స్. సో దీస్ 3 ఫోర్స్ అనేటువంటిది పనిచేయడం జరుగుతుంది. సో అదొకటి జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ద సెకండ్ కమింగ్ టు నెక్స్ట్ forced harmonic motion and resonance. As the driving frequency of the system approaches the natural frequency of the system, the amplitude of the system increases dramatically. ఏమంటున్నామంటే ఇక్కడ జనరల్గా మనం అప్రియేషన్ ఫ్రీక్వెన్సీ, సపోజ్ ఇంతకుముందు మనం ఫోర్స్డ్ హార్మోనిక్ మోషన్లో ఏం చెప్తున్నామంటే, ఒక వస్తువు తన సహజ పౌనఃపున్యంతో కాకుండా వేరొక వస్తువు యొక్క బల ప్రమేయం వల్ల, వేరొక వస్తువు యొక్క పౌనఃపున్యం వలన కంపనాలు చేస్తుంటే ఆ వస్తువు చేసినటువంటి కంపనాలను మనము బలాత్కృత కంపనాలు, దట్ ఈస్ ఫోర్స్డ్ హార్మోనిక్ ఆసిలేషన్స్ అన్నాం. అయితే ఆ వస్తువు చేసే ఆసిలేషన్స్ అనేటువంటివి వేరొక వస్తువు ఏదైతే వస్తువు వల్ల ఇది కంపనాలు చేస్తుందో ఆ వస్తువు యొక్క కంపన పౌని, దట్ ఈస్ ఫ్రీక్వెన్సీకి ఈక్వల్గా అయినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే, సి హియర్ ద డ్రైవింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సిస్టమ్ అప్రోచెస్ ద నేచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సిస్టమ్. ఓకే, ఆ వస్తువు అనేది ఏదైతే ఫోర్స్డ్ ఆసిలేషన్ చేస్తుందో ఆ వస్తువు యొక్క ఆసిలేషన్స్ అనేటువంటివి, ఆ వస్తువు యొక్క ఆసిలేషన్స్ అనేది ఆ వస్తువు యొక్క తన సహజ పౌనఃపున్యం యొక్క ఆసిలేషన్కి సమానం అయితే అప్పుడు ఏమవుతుందంటే ద ఆంప్లిట్యూడ్ ఆన్ ది సిస్టమ్ ఇంక్రీజెస్ డ్రామాటికల్లీ. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ వస్తువు అంటే బలాత్కృత కంపనాలు చేసేటువంటి వస్తువు యొక్క పౌనఃపున్యం అనేది ఒక్కసారిగా ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. సో ద ఫోర్స్ యాడ్స్ ఎనర్జీ టు ఈచ్ స్వింగ్ మేకింగ్ ద ఆంప్లిట్యూడ్ కంటిన్యూ టు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. వెన్ ద 2 frequencies ఆర్ ఐడెంటికల్ దెన్ ద సిస్టమ్ ఈజ్ సేడ్ టు బి రెజొనెన్స్. ఇప్పుడు అంటే వస్తువు యొక్క సహజ పౌనఃపున్యం దాని కంపన పౌనఃపున్యానికి సమానమైనప్పుడు అప్పుడు వస్తువు అనేది రెజొనెన్స్లో ఉన్నది అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో అది రెజొనెన్స్ అనునాద స్థితిలో ఉందని చెప్పడం జరుగుతుంది. సో యాక్చువల్లీ వాట్ ఈస్ రెజొనెన్స్గా చూసినట్లయితే, ద స్టేట్ ఇన్ విచ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఎక్స్టర్నల్ అప్లైడ్ పీరియాడిక్ ఫోర్స్ ఈక్వల్స్ టు ది నేచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సిస్టమ్ ఇస్ కాల్డ్ రెజొనెన్స్. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకు ఏదైతే బాహ్యబల ప్రమేయం వల్ల వస్తువు కంపనాలు చేస్తుందో ఆ కంపనాలు చేసే వస్తువు యొక్క పౌనఃపున్యము సో వేరే ఒక దేని వలనైతే కంపనాలు చేస్తుందో ఆ పౌనఃపున్యానికి సమానమైనప్పుడు అప్పుడు మనకు ఈ రెజొనెన్స్ అనేది ఏర్పడడం జరుగుతుంది. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. దిస్ కాసెస్ ఆసిలేషన్స్ విత్ లార్జ్ ఆంప్లిట్యూడ్స్. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే వస్తువు అనేది ఎక్కువ పౌనఃపున్యంతో కంపనాలు చేయడం జరుగుతుంది. డాంపింగ్ కాసెస్ ద మ్యాక్సిమం ఆంప్లిట్యూడ్ బి లిమిటెడ్. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనం జనరల్గా ఏం చేస్తారంటే మనకు పోలీసులు ఒక బ్రిడ్జిపై దాటేటప్పుడు ఏం చేస్తారంటే జనరల్గా ఒక సిస్టమేటిక్ వేలో కాకుండా ర్యాండమ్ వేగా వెళ్ళమని చెప్తారు. ఎందుకోసం అంటే సో అక్కడ
వీళ్ళు పోలీసులు కవాతు చేసేటప్పుడు చేసిన వల్ల ఏర్పడేటువంటి ఫ్రీక్వెన్సీ ఒకవేళ బ్రిడ్జ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఈక్వల్ అయితే, బ్రిడ్జ్ యొక్క నేచురల్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ అయితే, సో అది ఎక్కువ ఫ్రీక్వెన్సీ తోటి మనకు వైబ్రేట్ చేస్తూ ఏమవుతుందంటే బ్రిడ్జ్ కూలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఆ విధంగా అక్కడ జరిగేది ఏంటంటే రెజొనెన్స్ వల్ల సో మనకు అది కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనకు ర్యాండమ్ వేగా వెళ్ళమని చెప్పడం జరుగుతుంది. ఓకే, సో అది బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చాలాసార్లు గమనించినటువంటి. అండ్ ఇక్కడ మన గ్రాఫ్ చూసినట్లయితే మనకు చూడండి, సో ఇక్కడ ఈ షార్ప్ అనేది మనకు రెజొనెన్స్ను ఇండికేట్ చేయడం జరుగుతుంది మనకు. సో ఇక్కడ మనకు జనరల్గా డ్రైవింగ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఇంకొక ఫ్రీక్వెన్సీ రెండు ఎప్పుడు అవుతాయంటే ఇక్కడ చూడండి అయినప్పుడు మనకు రెజొనెన్స్ ఏర్పడుతుంది. అండ్ డేంజరస్ ఫ్రీక్వెన్సీ అట. వాట్ ఈస్ డేంజరస్ ఫ్రీక్వెన్సీ? Resonance can be disastrous. If a bridge happens to have a natural frequency that is in the range of the frequencies that can be generated by the wind, then the bridge can oscillate. అంటే ఇంతకుముందు చెప్పినట్టుగానే ఒకవేళ ఇతర వ్యక్తులు నడవడం వల్లనే కాదు, మన గాలి వల్ల ఏర్పడేటువంటి ఫ్రీక్వెన్సీ కూడా బ్రిడ్జ్ ఫ్రీక్వెన్సీకి ఈక్వల్ అయినప్పుడు అప్పుడు ఆ బ్రిడ్జ్ అనేది ఎక్కువగా ఆసిలేషన్ జరుగుతుంది. ఆసిలేషన్ మరీ ఎక్కువైనాయి అనుకోండి, ఆ బ్రిడ్జ్ కూలిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ద బ్రిడ్జ్ కెన్ దెన్ వైబ్రేట్, ఇట్ కెన్ కొలాప్స్. సో కొలాప్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దిస్ ఈజ్ ఏ రెజొనెన్స్ ఎట్ ఇట్స్ వరస్ట్. సో ఇది రెజొనెన్స్ వల్ల జరిగేటువంటి అతిపెద్ద నష్టము. సో దట్ ఈస్ ద డేంజరస్ రెజొనెన్స్. మరి యూజ్ఫుల్ రెజొనెన్స్ ఏంటి సార్ అంటే, రెజొనెన్స్ వల్ల ఉపయోగం ఏంటిది? రెజొనెన్స్ కెన్ బి యూజ్ఫుల్. A radio is tuned by causing a quartz crystal to resonate at a particular frequency. So wind instruments rely on the resonance of a vibrating or column to make an audible sound. Because of the sharp spike on the frequency response curve, other frequencies are cancelled అవుట్ అండ్ నాట్ హియర్డ్. సో ఇక్కడ మనకు మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకు రేడియోలో ఎఫ్ఎం లాంటిది మనం గమనిస్తుంటాం. సో మనకు పర్టికులర్ ఫ్రీక్వెన్సీ మనము ఫ్రీక్వెన్సీ సెట్ చేసినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ మనం లోపల ఉన్నటువంటి అక్కడ ఎయిర్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ అయినప్పుడు మనకు క్లియర్గా సౌండ్ వస్తూ మనకు ఎటువంటి నాయిస్ అనేది ఉండడం జరగదు. సో అది మెయిన్గా రెజొనెన్స్ వల్ల మనకు ఉపయోగం కూడా ఉంటుంది అండ్ లాసెస్ కూడా ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఈరోజు మనం చూసుకున్నట్లయితే మనము ఈరోజు డిస్కస్ చేసుకుంది డాంప్డ్ ఆసిలేషన్స్ అండ్ ఫోర్స్డ్ ఆసిలేషన్స్. సో సింపుల్గా చెప్పాలంటే డాంప్డ్ ఆసిలేషన్స్ అంటే ద ఆసిలేటర్ హ్యావ్ ఆసిలేషన్స్ విచ్ కెన్ డిక్రీజ్ విత్ టైం. అంటే కాలంతో పాటు తగ్గుతూ ఉన్న కంపన పరిమితిని కలిగి ఉన్న కంపనాలను మనము ఆవర్ధ కంపనాలు లేదా డాంప్డ్ ఆసిలేషన్స్గా ఉండాలి. అంటే దాని యొక్క ఆసిలేషన్స్ ఆర్ ఆంప్లిట్యూడ్ అనేది టైంతో పాటు గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ ఉంటే అటువంటి ఆసిలేషన్స్ మనము డాంప్డ్ ఆసిలేషన్స్గా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం చూసినట్టుగా మనకు ఇంటర్ లెవెల్లో మనం గమనించినగా సింపుల్ పెండ్లం అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ డాంప్డ్ ఆసిలేషన్స్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది ఫోర్స్డ్ ఆసిలేషన్స్ అంటే ఏంది? ఫోర్స్డ్ ఆసిలేషన్స్ అంటే ఒక వస్తువు తన సహజ పౌనపుణ్యంతో కాకుండా బాహ్యబల ప్రమేయం వల్ల కంపనాలు చేస్తూ ఉంటే ఆ వస్తువు చేసేటువంటి కంపనాలను మనము బలాత్కృత కంపనాలు, దట్ ఈస్ ఫోర్స్డ్ ఆసిలేషన్గా తీసుకోవచ్చు. అంటే ఆ వస్తువు చేసేటువంటి కంపనాలు, అంటే బలాత్కృత కంపనాలు చేసేటువంటి వస్తువు తన సహజ పౌనపుణ్యంకి సమానమైనప్పుడు, ఆ వస్తువు యొక్క సహజ పౌనపుణ్యంకి సమానమైనప్పుడు ఆ కంపనాలు అనేటివి అప్పుడు ఏమవుతుందంటే ఆ వస్తువు ఎక్కువ కంపన పరిమితితో కంపనాలు చేస్తూ ఉంటుంది. అప్పుడు దాన్ని అలా చేస్తే ఆ ప్రక్రియను, సో ఆ సిచ్యువేషన్, ఆ కండిషన్ మనము రెజొనెన్స్గా తీసుకుంటాం, దట్ ఈస్ అనునాదం తీసుకుంటాం. అనునాదం వల్ల మనకు ఉపయోగంతో పాటు అండ్ లాసెస్ కూడా ఉండడం జరుగుతుంది. సో అది ఈరోజు మనం చూసినటువంటి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం జనరల్గా ఇన్ అవర్ జనరల్ లైఫ్లో కూడా మనం గమనిస్తున్నటువంటి ఈ ఫోర్స్డ్ అండ్ డాంప్డ్ ఆసిలేషన్స్ మనం చూస్తూ ఉంటాం. ఓకే, సో ఇది కూడా మనకు సింపుల్ హార్మోనిక్ మోషన్లో వన్ టైప్ ఆఫ్ కండిషన్స్ తీసుకుంటాం. సింపుల్ హార్మోనిక్ మోషన్, నెక్స్ట్ డాంప్డ్ హార్మోనిక్ మోషన్ అండ్ లాస్ట్ ఫోర్స్డ్ హార్మోనిక్ మోషన్ అనేది. సో ఇది మనకు చూడడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దిస్ ఈజ్ Department of Physics, Government Degree College for Women, Siddipet.